హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ అనమాట. సో, ఇది ఆఫ్టర్ 45 డేస్ తర్వాత అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత తింటున్నాము ఇప్పుడే ఇంకా. మార్గశిర లక్షవారాలైనా మేము తినేస్తాము. ఓన్లీ కార్తీక మాసం, శ్రావణ మాసంలోనే మేము తినము. సో, కొంతమందయితే మార్గశిర మాసంలో కూడా తినరు. కానీ మేమైతే తినేస్తాము. సో, ఈరోజు మా ఇంట్లో ఏంటంటే మా డ్యాడీ 2½ కేజీస్ చికెన్ తెచ్చారు. ఎందుకంటే 10 మెంబర్స్‌కనమాట ఈ చికెన్. మా మా ఫ్యామిలీకి అండ్ మా తమ్ముడోళ్ళ ఫ్రెండ్స్‌కి ఒక 3 మెంబర్స్‌కనమాట. సో, ఈ చికెన్ రెసిపీ ఎలాగో చేస్తున్నాను కదా! మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దాము అని. సో, చాలామందికి తెలుసు ఎలా చేసుకుంటారు ఏంటంటే, బట్ ఇది నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ చేయడం అనమాట. సో, మీకు ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకొని దానిలోని చిన్న పీసెస్ కింద ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ ఏమో ఆల్రెడీ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టాననమాట. ఆ చికెన్ బాగా వాష్ చేసేసి 3 టైమ్స్ వాష్ చేసి ఆ వాటర్ అంతా పిండేసి అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత కర్డ్ వేసి మిక్స్ చేసి పెట్టాననమాట. అది వేసిన తర్వాత ఇప్పుడేమో ఆయిల్‌లో ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అందులో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెంసేపు మూత పెట్టి ఫ్రై అవుతుంటే దానిలో ఉన్న వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా రిలీజ్ అవుతదనమాట బయటికి. అలాగా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే, నేను పచ్చి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌దనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చి కరివేపాకు ఏసుకోండి. చికెన్‌కి చాలా చాలా టేస్ట్ ఇస్తది. తర్వాత ఏంటంటే కొంచెం చికెన్ మసాలా, ఇందాకలో ఆల్రెడీ నేను సాల్ట్‌ను, కారం వేశాను కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, కారము, ఉప్పు, చిన్న పసుపు కూడా వేసుకున్నాను. ఎందుకంటే చికెన్‌కి ఎప్పుడైనా నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ ఎలా చేయాలో నేను చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. చాలా చాలా టేస్ట్ ఇస్తది ఈ చికెన్ కర్రీకి. ఈ స్టైల్‌లో చేసుకుంటే మాత్రం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటది. థిక్‌నెస్ ఉంటదనమాట. చాలా బావుంటది టేస్ట్. సో, ఇప్పుడు ఆ పేస్ట్ ఎలా చేయాలో చెప్తాను. మీరు చికెన్ మ్యాగ్నేట్ చేసేదానికన్నా ముందే ఒక 1, 2 అవర్స్ ముందే ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా! రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయి, ధనియాలు, జీరా మూడిటిని వాటరేసి వాష్ చేసేసి కడిగేసి ఆ వాటర్ వంపేసి మళ్ళీ నానబెట్టుకోండి. కొంచెం వాటరేసి బాగా అది అవన్నీ ములిగే వరకు ఉంచుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా నానబెట్టిన తర్వాత అప్పుడు దానిలోని ఆనియన్, తర్వాత టమాటో వేసి మిక్సీ చేసేయండి. మిక్సీ చేసేస్తే అది పేస్ట్ ఇలా వస్తది. చాలా బావుంటది టేస్ట్. కర్రీకి టేస్ట్ ఇస్తది, కలర్ కూడా ఇస్తది. ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు కాజు. సో, ఈ పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకోవాలి. వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ముందు వేసాం కదా! సో, ఈ రెండిటిని ఏంటంటే బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ అనేది అసలు ఆ చికెన్‌లో నుంచి వచ్చిన ఆయిల్ అంతా ఇంకిపోయిందనమాట. ఇంకిపోయి కొంచెం ముక్క అనేది ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఈ ఆనియన్, టమాటో, రెడ్ చిల్లీ, తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ చేసాం కదా! అదంతా వేసా అనమాట. వేసి పచ్చివాసన పోయినంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వేసి వదిలేయొద్దు. ఎందుకంటే మసాలా అంతా ఇంకిపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఇది 2½ కేజీస్ చికెన్ అనమాట. సో, దానికి మీకు ఎంత పడుతుందో క్వాంటిటీ తెలుస్తుంది కదా! ఒక 5, 6 ఆనియన్, ఒక 3, 4 టమాటో, ఒక 10-11 చిల్లీస్ వేసుకున్నాను నేను. అలాగా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అవుతున్న తర్వాత మనకెలా తెలుస్తదంటే ఫ్రై అయిపోయిందని, దానిలో నుంచి ఆయిల్ అనేది, ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకొస్తది. చూడండి, సైడ్స్ కనబడుతుంది కదా! ఈ ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతది. చాలా చికెన్‌లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, ఈ రకం అనేది డెఫినెట్‌గా ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే రెసిపీ చూసి ట్రై చేయండి. చాలా బావుంటది టేస్ట్. ఒక్కసారి చూడండి చేసుకొని ఇంట్లో. ఇదేంటంటే బాయిలర్ చికెన్ అనమాట. నాటుకోడి కాదు. నాటుకోడి అయితే చాలా టైం పడతది అది ఉడకడానికి. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఒక్కసారి అది తిన్నామంటే ఇంకా అది వదలరు. కాకపోతే అదేంటంటే కొంచెం గట్టిగా ఉంటదని కొంతమంది ఇష్టపడరు. కానీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే చాలా చాలా బావుంటది. అండ్ దాని ప్రొసీజర్ కూడా వేరనమాట. ఎందుకంటే అది కుక్ చేయడానికి చాలా టైం పడతది. సో, దాన్ని వేరేగా వండుకోవాలి. ఇది మనకి తెలుసు కదా! బాయిలర్ చికెన్స్ ఉంటాయి కదా బయట, ఆ చికెన్ అనమాట. ఇది ఈజీగానే కుక్ అయిపోద్ది. ఒక్కసారి ఫ్రై అయిపోయింది అంటే మాత్రం చాలా తొందరగా అయిపోతది. ఈ ఇది మాత్రం. సో, బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వేసేసి వదిలేయొద్దు. ఎందుకంటే మాడిపోతదని చెప్పాను కదా! సో,
ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తది. పెరుగు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆ గ్రేవీ థిక్‌నెస్ కోసం. అండ్ ఇంకోటేంటి అంటే చిట్కా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం కర్రీస్ అవి కుక్ చేస్తున్నప్పుడు పొరపాటున ఉప్పు ఎక్కువ వేసేసామనుకోండి, మనకి తినడానికి బాగోదు కదా! ఉప్పు ఎంతుంటేనే అంత టేస్ట్ ఉంటదనమాట. సో, అలా ఉప్పు ఎక్కువైనప్పుడు మనం తగ్గించలేం కదా! ఆల్రెడీ ఇప్పుడు తక్కువైందనుకోండి వేసుకోవచ్చు. కానీ ఎక్కువైంది మనం తీయలేం కదా! సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పెరుగు వేసుకుంటే అది ఉప్పుని కవర్ చేస్తుంది, తగ్గిస్తది. అండ్ దట్ టూ ఏంటంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలా కూడా వస్తదనమాట. అండ్ చిన్నది పులుపు ఉంటది కాబట్టి పెరుగు దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా ఇస్తదనమాట. సో, నేను పెరుగు గూడా వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం దాన్నంతటిని నీట్‌గా సెట్ చేసేసి కొంచెం వాటర్ ఎయాలి. ఎందుకంటే ఎంత మనం ఫ్రై చేసినా కొంచెం ముక్క పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు కదా! సో, అందుకని నేను కొంచెం వాటర్ ఏసుకున్నాను. ఈ వాటర్ ఇదంతా బాగా ఇంకే వరకు కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి కొంచెం సిమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు మీడియంలో పెట్టుకొని బాగా కుక్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ ఉంటది. ఎప్పుడైనా ఉడకాలి అనుకుంటే మూత పెట్టేయండి. లేదు ఇంకా కర్రీ అనేది కొంచెం దగ్గర పడిపోతున్నప్పుడు మూత అనేది పెట్టొద్దు. ఎందుకంటే మనకు ఆ వాటర్ అనేది ఆ మూతకున్న వాటర్ అనేది అందులో పడిపోతే ఇంకా మనకి మెత్తగా అయిపోతది. సో, ఆ క్రిస్పీనెస్ అనేది రాదనమాట. సో, ఏం చేయాలంటే లాస్ట్‌లో నేను ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారాలు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నాను. అంతే ఈరోజు వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్